మెజర్మెంట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశానండి, ప్లీజ్ చెక్. మెజర్మెంట్ తీసుకున్నాక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఎండలో 2 days ఆరబెట్టుకొని ఇలా గోధుమ కలర్ వచ్చేలా రోస్ట్ చేయాలండి. చూడండి, కాజుని కూడా చాలా బాగా రోస్ట్ చేసుకోవాలండి. అంటే వేసిన ప్రతి కాజు అయినా, బాదం అయినా, వాల్నట్స్ అయినా చాలా బాగా రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ బాదంని కూడా రోస్ట్ చేయాలండి. ఎంత బాగా రోస్ట్ చేస్తే అంత బాగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకి. సో మనకి ఈజీ కూడా ఉంటుంది. మకానా కూడా రోస్ట్ చేసుకోవాలండి. మకానా రోస్ట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి, ఇలా సౌండ్ వస్తుందా అని. ఇలా సౌండ్ వస్తుందంటే చాలా బాగా రోస్ట్ అయినట్టు అని అర్థం. అలాగే వాల్నట్స్ని కూడా రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ ఎప్పటికీ స్లో ఉంచాలి. ఇలా అన్నీ రోస్ట్ చేసుకున్నాక ఫ్యాన్ గాలిలో కాసేపు 20 నిమిషాల వరకు అలా చేయాలండి. మిక్సీ పట్టాక ఇలా పౌడర్ని కూడా ఫ్యాన్లో పెట్టేసేయాలండి. ఇక చెక్ చేసుకోవాలి, అంటే చాలా బాగా అయిందా లేదా అని. నెక్స్ట్ ఎలా చేయాలి చూద్దాం. కూల్ వాటర్లో కొంచెం, అంటే నార్మల్ వాటర్లో 2 స్పూన్ వేసి కలిపేస్తాను. స్టవ్ పైన నేను వేడి వాటర్ పెట్టేస్తానండి. అది కొంచెం వాటర్ బాయిల్ అవ్వగానే నేను ఇది వేసేస్తాను కలిపేసి. ఇలా ఎందుకంటే బబుల్స్ అవ్వకుండా ఉంటుందండి, అందుకని. సో చూడండి, ఇలా వేసేసాక చాలా చక్కగా కలిపేయాలండి. నేను కొంచెం లిక్విడ్ అయినది, మా బాబుకి లిక్విడ్లో ఇష్టం, అందుకని కొంచెం లిక్విడ్లో చేశానండి. సో చూడండి ఎలా తింటున్నాను, ఇష్టపడతానండి పిల్లలు కూడా ఇలా తినడానికి. ఎం 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 ఎం. సో మదర్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో. చూడండి మీ బాబు పాప తింటారా లేదా అని. బయట మార్కెట్లో కొనే కన్నా ఇలా